గవర్నమెంట్ ఫైనల్లీ జిఎస్టీ స్లాబ్స్ని రీస్ట్రక్చర్ చేసింది. 5%, 18% స్లాబ్స్ మాత్రమే ఉంటాయని చెప్పి అడిషనల్గా 40% స్లాబ్ని కూడా యాడ్ చేసింది. ఇది మనకు నిజంగా హెల్ప్ అవుతుందా లేదా మన పాకెట్కి బర్డెన్ అవుతుందా? లెట్స్ ఫైండ్ అవుట్. మీరు కానీ ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే ట్రస్ట్ మీ, ఈ టాపిక్ పైన మీరు ఇంకొక వీడియో చూడాల్సిన అవసరమే ఉండదు. ఓల్డ్ స్లాబ్స్ 5%, 12%, 18%, 28%. ఇప్పుడు వాటిలో 12ని 28ని డిలీట్ చేసేసి అడిషనల్గా 40% స్లాబ్ని యాడ్ చేశారు. 12% ట్యాక్స్ ఐటమ్స్ ఇప్పుడు 5%కి షిఫ్ట్ అయ్యాయి. 28% ట్యాక్స్ ఐటమ్స్ ఇప్పుడు 18%కి షిఫ్ట్ అయ్యాయి. కొన్ని లగ్జరీ ఐటమ్స్ 28% నుంచి 40% కూడా షిఫ్ట్ అయ్యాయి. అంటే గవర్నమెంట్ కొన్ని ప్రొడక్ట్స్ పైన ట్యాక్స్ తగ్గించింది, అలాగే కొన్ని ప్రొడక్ట్స్ పైన ట్యాక్స్ పెంచేసింది. ఫస్ట్ అయితే మనం ఏ సెక్టార్లో ట్యాక్స్ తగ్గించిందో చూద్దాం, ఆ తర్వాత ఏ సెక్టార్లో పెంచిందో చూద్దాం. నేను చెప్పబోయే ట్యాక్సెస్ అన్ని 22 సెప్టెంబర్ 2025 నుంచి అమలులోకి వస్తాయి. ఈ ట్యాక్సెస్ రీజన్స్ వల్లనే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో జరగాల్సిన సేల్స్ కూడా పోస్ట్ పోన్ అయ్యాయి 23 సెప్టెంబర్. ఫస్ట్ సెక్టర్ ఏంటంటే ఎఫ్ఎంసీజీ, అంటే మనం డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్, గ్రోసరీ. ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్కి ఇది చాలా ఇంపార్టెంట్ సెక్టార్. ఈ సెక్టార్లో ప్రొడక్ట్స్ మిల్క్, జామ్, హనీ, ఆయిల్స్, నూడిల్స్, సోప్స్, షాంపూస్ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఐటమ్స్కి ఇంతకుముందు 12% జిఎస్టీ ఉండేది, కానీ ఇప్పుడు 5%కి తగ్గించడం జరిగింది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ సెక్టార్. ఇది చాలా బిగ్గెస్ట్ సర్ప్రైజ్, ఎందుకంటే ఇంతకుముందు దీంట్లో 12% ట్యాక్స్ ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని డైరెక్ట్గా 0%కి తగ్గించేసేసారు. ఇది చాలా మంచి డెసిషన్. నెక్స్ట్ సెక్టార్ ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పైన ఇంతకుముందు 28% ట్యాక్స్ ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని 18%కి తగ్గించేసారు. ఏసీస్, టీవీస్, ఫ్రిడ్జెస్, వాషింగ్ మిషన్స్, ప్రొజెక్టర్స్, డిష్ వాషర్స్ 28% నుంచి 18%కి డిక్రీజ్ చేసేసారు ట్యాక్స్. ఒకప్పుడు ఏసీస్, వాషింగ్ మిషన్స్, ఫ్రిడ్జెస్ ఇవన్నీ లగ్జరీ ఐటమ్స్, కానీ ఇప్పుడు నెసెసిటీస్ అయిపోయాయి. నెక్స్ట్ ఆటో సెక్టార్. మనకి సెక్టార్లో గుడ్ న్యూసెస్, బ్యాడ్ న్యూసెస్ రెండు ఉన్నాయి. గుడ్ న్యూస్ ఏంటంటే ఒకవేళ బైక్ ఇంజన్ 350cc కన్నా తక్కువ ఉంటే జిఎస్టీ 28% నుంచి 18%కి తగ్గించేసేసారు. ఒకవేళ బైక్ ఇంజన్ 350cc కన్నా ఎక్కువ ఉంటే జిఎస్టీ 28% నుంచి 40%కి పెంచేసేసారు. అంటే ఇక్కడ కాస్ట్లీ బైక్స్ ఇంకా కాస్ట్లీ అయిపోయాయి, ఎఫోర్డబుల్ బైక్స్ ఇంకా ప్రైస్ తగ్గిపోయాయి. అలాగే కార్లో కూడా ఇంజన్ సీసీ 1200 కంటే తక్కువ ఉంటే జిఎస్టీ 28% నుంచి 18%కి తగ్గించేశారు. అలాగే ఇంజన్ సీసీ 1200 కంటే ఎక్కువ ఉంటే ట్యాక్స్ 28% నుంచి 40%కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అలాగే బస్సెస్, ట్రక్స్, 3 వీలర్స్, ఆటోస్ పైన కూడా ట్యాక్స్ 28% నుంచి 18%కి తగ్గించడం జరిగింది. నెక్స్ట్ సెక్టార్ సిమెంట్ అండ్ కన్స్ట్రక్షన్. సిమెంట్ ఇంతకు ముందు 28% ట్యాక్స్ ఉండేది, కానీ ఇప్పుడు 18%కి తగ్గించడం జరిగింది. ఫినిషింగ్ మెటీరియల్ అంటే కలర్స్, వాల్ కేర్, సీలింగ్ ఇవన్నీ, వీటిపైన ఇంతకుముందు 12% ట్యాక్స్ ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని 5%కి తగ్గించేసేసారు. అంటే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి చాలా డబ్బులు సేవ్ అవుతాయి. నెక్స్ట్ హోటల్ రూమ్ సెక్టార్. హోటల్ రూమ్ ప్రైస్ 7,500 కంటే తక్కువ ఉంటే జిఎస్టీ ఓన్లీ 5%. అలాగే మూవీ టికెట్స్ పైన కూడా ట్యాక్స్ తగ్గించడం జరిగింది, ఓన్లీ 5%. నెక్స్ట్ అగ్రికల్చర్ సెక్టార్. ట్రాక్టర్స్, హార్వెస్టర్స్, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్ ఇవన్నీ 12% జిఎస్టీ నుంచి 5%కి తగ్గించడం జరిగింది. ఫార్మర్స్కి ఇది చాలా. నెక్స్ట్ మెడికల్ సెక్టర్. కొన్ని టాబ్లెట్స్ పైన, హోమియోపతి పైన, స్పెక్ట్స్ పైన, వెటర్నరీ, డెంటల్ ఇవన్నిటిపైన జిఎస్టీ కేవలం 5%కి డిక్రీజ్ చేసేసారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సెక్టార్. మనందరికీ తెలిసిన విషయమే, ఎడ్యుకేషన్ సెక్టార్లో ఎప్పటి నుంచో 0% ట్యాక్స్ ఉంది, కానీ దీంట్లో కూడా కొన్ని చేంజెస్ చేసేసారు. జియోమెట్రిక్ అంబాక్సెస్, స్కూల్ కార్టూన్స్, ట్రేస్ వీటిపైన 12% నుంచి 5%కి డిక్రీజ్ చేసేసారు ట్యాక్స్. ఇప్పుడు వరకు మనం వేటిపైన అయితే ట్యాక్స్ తగ్గిందో చూసాము, ఇప్పుడు నుంచి వేటిపైన అయితే ట్యాక్స్ పెరిగిందో చూద్దాము. ఫస్ట్ లగ్జరీ సెగ్మెంట్. ప్రీమియం కార్స్, ఎస్యూవీస్, ప్రైవేట్ జెట్స్ వీటిపైన డైరెక్ట్ 28% నుంచి 40%కి ఇంక్రీజ్ చేసేసారు ట్యాక్స్. నెక్స్ట్ సిన్ గుడ్స్ అంటే హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్. దీంట్లో సిగరెట్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ. ఈ హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్లో కూల్ డ్రింక్స్ని కూడా యాడ్ చేసేసారు. అంటే వీటన్నిటిపైన ఇప్పటి నుంచి ట్యాక్స్ 28% నుంచి 40%కి ఇంక్రీజ్ అయిపోయింది. దీన్ని బట్టి చూస్తే 22 సెప్టెంబర్ నుంచి కూల్ డ్రింక్స్ ప్రైసెస్ చాలా పెరగబోతున్నాయి. గవర్నమెంట్ లాజిక్ ఏంటంటే ఈ హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్ పైన ట్యాక్స్ పెంచేస్తే కన్సంప్షన్ తగ్గుతుంది, జనాలు బాగుపడతారని గవర్నమెంట్ లాజిక్. అలాగే ఐపీఎల్ టికెట్స్ పైన కూడా 28% నుంచి 40%కి ఇంక్రీజ్ అయిపోయింది ట్యాక్స్. సో మొత్తానికి అయితే మిడిల్ క్లాస్ పర్సన్స్కి కావాల్సిన ఐటమ్స్ అన్నిటిపైన ట్యాక్స్ తగ్గించిందని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ జై హింద్.